నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. గాల్వాన్ ఘటన తర్వాత డ్రాగన్ చేసిన ఓవర్ యాక్షన్తో భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. అయితే రెండేళ్లుగా పరిస్థితి కుదుటన పడుతోంది. భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బెటర్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మరో కీలక సంకేతం కనిపించింది. 6 ఏళ్లుగా క్లోజ్ అయిన సిల్క్ రూట్ ఓపెన్ అయింది. ఇంతకీ కారిడార్ ఏంటి? ఇండియా చైనాకు ఇది ఎలా ఇంపార్టెంట్? దౌత్య వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆరేళ్ల తర్వాత సిల్క్ రూట్ మళ్లీ ఓపెన్. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన వాణిజ్యం. సిల్క్ రూట్ చైనా భారత్ కు ఎలా కీలకం? సిక్కిం వ్యాపారులకు ఎలా లాభం కానుంది? లాభాలతో పాటు భారత్ కు సవాళ్లు తప్పవా? రెండు దేశాల సంబంధాలపై ప్రభావం ఎంత? సిల్క్ రూట్ ఓపెన్ కావటంతో ఫ్యూచర్ ఏంటి? చైనా అంతే, చైనాతో అంతే. వాణిజ్యం ముఖ్యమంటూనే వివాదాలు తీసుకొస్తూ ఉంటుంది. బోర్డర్లో ఓవర్ యాక్షన్ చేస్తూ చెంపదెబ్బలు తింటూ ఉంటుంది. భారత్ చైనా మధ్య 2 ఏళ్ల కింద వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించేవి. అరుణాచల్ సమస్య, లద్దాఖ్ లొల్లి, ఇలా చాలా విషయాల్లో భారత్ చైనా మధ్య కాంట్రవర్సీలు పీక్స్ లో ఉన్నాయి. అయితే 2 ఏళ్ల నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ కాస్త మెరుగైనట్లు కనిపిస్తున్నాయి. భారత్ చైనాలు ప్రత్యర్థులు కాదని, సహకార భాగస్వాములని డ్రాగన్ కంట్రీ అంటోంది. ఇక ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతం చేయటానికి చైనా పూర్తి మద్దతు ప్రకటించింది. జిన్పింగ్ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేకపోయినా చైనా తీరులో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక రెండు దేశాల మధ్య వాణిజ్య మార్గాలు కూడా మళ్లీ తెరుచుకుంటున్నాయి. గతేడాది కైలాస్ మానస సరోవర్ యాత్ర కూడా నాథులా పాస్ ద్వారా తిరిగి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు సిల్క్ రూట్ కూడా ప్రారంభం కావటం రెండు దేశాల మధ్య సంబంధాలు బెటర్ అవుతున్నాయి అనేదానికి సంకేతంలా కనిపిస్తోంది. 6 ఏళ్లుగా మూతపడిన భారత్ చైనా సరిహద్దు బహిరంగ వాణిజ్యానికి మళ్లీ తెరలేచింది. సిక్కింలోని నాథులా పాస్ ద్వారా జరిగే సరిహద్దు వ్యాపారం ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభమైంది. కరోనా మహమ్మారి, ఆ తర్వాత భారత్ చైనా మధ్య తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి ఈ వాణిజ్య మార్గం నిలిచిపోయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవటం ఆసక్తి రేపుతోంది. ఇది కేవలం వాణిజ్యపరంగానే కాకుండా దౌత్య, వ్యూహాత్మక, ప్రాంతీయ అభివృద్ధి కోణాల్లోనూ కీలక మలుపు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నాథులా పాస్ ప్రపంచ ప్రఖ్యాత సిల్క్ రూట్లో కీలక భాగం. శతాబ్దాలుగా భారత్, టిబెట్, చైనా మధ్య వస్తువుల మార్పిడి ఈ మార్గం ద్వారానే సాగేది. టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం మీదుగా తూర్పు భారతదేశానికి వెళ్లే ప్రధాన వాణిజ్య మార్గంగా ఇది చరిత్రలో నిలిచింది. 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత ఈ మార్గాన్ని మూసివేశారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత 2006లో అప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందంతో తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత సజావుగా సాగిన వాణిజ్యం 2020లో కరోనా కారణంగా మళ్లీ నిలిచిపోయింది. నాథులా పాస్ అనేది కేవలం సరిహద్దు మార్గం మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ఆర్థిక వేదిక అనేది దౌత్య వర్గాల్లో వినిపించే అభిప్రాయం. ఇప్పుడీ సిల్క్ రూట్ మళ్లీ ఓపెన్ చేయటంతో సిక్కింలోని వందలాది స్థానిక వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. రవాణా, లాజిస్టిక్స్, పర్యాటకం, గిడ్డంగుల రంగాలకు ఊతం లభిస్తుంది.
సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్న మధ్య తరహా వ్యాపారులకు కొత్త అవకాశాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. 2020లో తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయి. సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాల మోహరింపు, దౌత్యపరమైన విభేదాలు ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీశాయి. అయితే కొంతకాలంగా సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాథులా వాణిజ్య మార్గాన్ని తిరిగి ప్రారంభించడం ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఒక సానుకూల సంకేతం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాథులా పాస్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారత్ టిబెట్ మధ్య శతాబ్దాల నాటి బహిరంగ వాణిజ్యానికి నాథులా కనుమ కీలక కనెక్టింగ్ పాయింట్లా నిలుస్తోంది. ఇది భారత్ చైనా మధ్య 3 బహిరంగ రవాణా మార్గాల్లో ఒకటిగా ఉంది. తూర్పు సిక్కింలో 14,140 అడుగుల ఎత్తులో ఉన్న నాథులా పాస్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాణిజ్య కనుమల్లో ఒకటి. భారత సరిహద్దు దాటిన వెంటనే టిబెట్లోని చుంబి లోయ ప్రారంభమవుతుంది. దీంతో ఇది భౌగోళికంగానూ వ్యూహాత్మకంగానూ కీలకమైన ప్రాంతం. భారత్ చైనా మధ్య ప్రస్తుతమున్న 3 అధికారిక సరిహద్దు వాణిజ్య మార్గాల్లో నాథులా ఒకటి. మిగిలిన 2 ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ మార్గం తిరిగి ప్రారంభం కావటంతో భారత్కు చాలా ప్రయోజనాలు లభించే ఛాన్స్ ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతుంది. స్థానిక ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంది. ఇక అటు సిక్కిం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో నమ్మకం పెరిగే ఛాన్స్ ఉంది. సిల్క్ రూట్ తిరిగి ప్రారంభించడంతో వాణిజ్యం మళ్లీ ప్రారంభమవుతున్నప్పటికీ సవాళ్లు పూర్తిగా తొలగిపోయినట్లు కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరిహద్దు భద్రత ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. ఈ మార్గంలో రవాణాపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపవచ్చు. అనుమతించిన వస్తువుల జాబితా, కస్టమ్స్ నిబంధనలు వంటి అంశాలు వ్యాపార పరిమాణాన్ని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక అటు నాథులా పాస్ తిరిగి స్టార్ట్ కావటం కేవలం వాణిజ్య నిర్ణయం కాదు. ఇది భారత్ చైనా మధ్య సంబంధాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుతాయా లేదా అనే సంగతి ఎలా ఉన్నా 2 దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పునర్నిర్మించే దిశలో సానుకూల అడుగుగా భావించొచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సరిహద్దు శాంతి కొనసాగి వాణిజ్యం నిరంతరాయంగా సాగితే సిక్కిం మాత్రమే కాకుండా మొత్తం ఈశాన్య భారత ఆర్థికాభివృద్ధికి ఈ మార్గం కొత్త ఊపునిచ్చే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత షిష్కిలా మార్గంలో భారత్ చైనా సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభమైంది. ప్రాచీన సిల్క్ రూట్కు ఊపిరి పోసినట్లయింది. ఇది వ్యాపారం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య విశ్వాసం పెంచే మార్గం. దీంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. అసలు సిల్క్ రూట్ ఏంటి? చరిత్ర ఏం చెప్తోంది? ప్రపంచంపై ఆధిపత్యం కోసం సిల్క్ రూట్ చుట్టూ చైనా నిర్మిస్తున్న సామ్రాజ్యం ఏంటి? భారత్ టిబెట్ ను కలిపే సిల్క్ రూట్, షిప్కిలా మార్గం ద్వారా సరిహద్దు వాణిజ్యం. సిల్క్ రూట్ ఏంటి? చరిత్ర ఏంటి? సిల్క్ రూట్ చుట్టూ చైనా లక్ష్యమేంటి? చైనా 1 బెల్ట్ 1 రోడ్ ప్రాజెక్ట్ అదేనా? భారత్ టిబెట్ ను కలిపే ప్రాచీన సిల్క్ రూట్ లో షిప్కిలా మార్గం ఓ భాగం. 6 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ ప్రారంభమైంది. 16 మంది వ్యాపారులకు సంప్రదాయ ఖటాకర్నించి హిమాచల్ మంత్రి జగత్ సింగ్ వారిని షిప్కీ గ్రామం వైపు నడిపించారు. ఆ ప్రాంతంలో వ్యాపారులు గరిష్టంగా 72 గంటలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం వాణిజ్యం మొదలైన వస్తువుల రవాణా విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. భారత్ నుంచి 72 రకాల వస్తువులు తీసుకువెళ్లేందుకు, చైనా వైపు నుంచి 30 రకాల వస్తువులు తీసుకువచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక అటు సిల్క్ రూట్ తిరిగి ప్రారంభం కావడంతో సరిహద్దు మౌలిక సదుపాయాలపై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
నాథులా ప్రాంతంలో కనెక్టింగ్ ఏరియాను మెరుగుపరిచేందుకు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 45 కిలోమీటర్ల సివోక్ రంగ్పో రైల్వే లైన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ రైల్వే మార్గాన్ని నాథులా పాస్ వరకు పొడిగించే ప్రణాళిక ఉంది. గ్యాంగ్టక్, నాథులా రైల్వే మార్గం కోసం కూడా భారత రైల్వే ఫైనల్ సర్వే స్టార్ట్ చేసింది. ఇక అటు 93 కిలోమీటర్లు రోంగ్లీ, మెన్లా రహదారి నిర్మాణం కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితుల కారణంగా తరచూ క్లోజ్ అయ్యే జాతీయ రహదారి 10కి ఆల్టర్నేటివ్ గా NH717A ను అభివృద్ధి చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, కమ్యూనికేషన్ సదుపాయాలు, ఇతర మౌలిక వస్తువులను మెరుగుపరచడం ద్వారా అక్కడి జనాల జీవన ప్రమాణాలను పెంచేందుకు హిమాచల్ ప్రదేశ్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇక అటు సిల్క్ రూట్ అంటే ఒక్క మార్గమో, ఒక్క ఎంట్రీనో కాదు, రకరకాల వాణిజ్య మార్గాల నెట్వర్క్. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలం వరకు ఇది యాక్టివ్ గా ఉంది. ఆసియా, మధ్యప్రాచ్యం, యూరోప్లను కలిపే ప్రాచీన వాణిజ్య మార్గాల నెట్వర్క్. ఈ మార్గం ద్వారా వస్తువులతో పాటు సంస్కృతి, మతాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు కూడా దేశాల మధ్య వ్యాపించాయి. ఇది ఒకే రహదారి కాదు, పర్వతాలు, ఎడారులు, మైదానాలు, సముద్ర మార్గాలను కలిపిన అనేక మార్గాల సమాహారం. సిక్కింలోని సిల్క్ రూట్ టిబెట్ రాజధాని లాసా నుంచి ప్రారంభమై చుంబిలోయ, నాథులా పాస్ మీదుగా పశ్చిమ బెంగాల్లోని తామ్లుక్ పోర్ట్ కు చేరుతుంది. అక్కడి నుంచి శ్రీలంక, బాలి, జావా లాంటి ప్రాంతాలకు సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం సాగేది. అలాంటి సిల్క్ రూట్ ఇప్పుడు భారత్, చైనా మధ్య 6 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సిల్క్ రూట్ కు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనాలో ఉత్పత్తి అయిన సిల్క్ ను గుర్రాల మీద ఈ మార్గాల ద్వారా రవాణా చేస్తుండటంతో దీనికి సిల్క్ మార్గంగా పేరు వచ్చింది. తూర్పు పశ్చిమ దేశాలకు వారధిగా నిలిచిన ప్రాచీన సిల్క్ మార్గం చైనా కింద కొరియా ద్వీపకల్పం నుంచి జపాన్ మీదుగా మధ్యధరా సముద్రం వరకు విస్తరించింది. 207 నాటి హాన్ హయాంలో మొదలైన ఈ మార్గాల అన్వేషణ ఆసియా ఖండంలోని దాదాపు అన్ని దేశాలను కలుపుతూ అరబ్ దేశాల మీదుగా యూరోప్ వరకు విస్తరించింది. భూమి మీద రహదారి మార్గాలు, సముద్రం మీద జల మార్గాలతో కూడిన ఈ సిల్క్ రోడ్ 2000 ఏళ్లకు పైగా చైనా, కొరియా, జపాన్, భారత్, పర్షియా, యూరోప్, ఆఫ్రికా కొమ్ము, అరేబియా దేశాల మధ్య వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలకు వారధిగా నిలిచింది. ఈ ప్రాచీన సిల్క్ మార్గాన్ని 2014లో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రాచీన సిల్క్ రోడ్డునే తన ఆర్థిక, వాణిజ్య విస్తరణకు, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా అధునాతనంగా తీర్చిదిద్దాలని తలపెట్టింది. దీనికోసం $8 ట్రిలియన్ పెట్టుబడి పెడుతోంది. దాదాపు 60 దేశాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ భూ, జల మార్గాల రవాణా వ్యవస్థకు వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టుగా పేరు పెట్టింది. దీన్నే 21వ శతాబ్దపు సిల్క్ రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. పురాతన సిల్క్ రోడ్డు వెంట ఉన్న దేశాలను కలుపుతూ మౌలిక వస్తువుల నిర్మాణం, సాంస్కృతిక రాకపోకల పెంపు, వాణిజ్య విస్తరణల ద్వారా ఆర్థిక కారిడార్ను అభివృద్ధి చేయాలన్నది చైనా లక్ష్యం. వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టుకు అనుబంధంగా చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ ఆర్థిక కారిడార్లను కూడా డ్రాగన్ కంట్రీ అభివృద్ధి చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును చైనా చేపట్టడం వెనుక ఆర్థిక, భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. అమెరికాను పక్కకు నెట్టి ఆసియాలో తన నాయకత్వ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రచించిన వ్యూహం అనే వాదనలు ఉన్నాయి. BRI ద్వారా మళ్లీ సిల్క్ రోడ్డు మార్గాలను పునరుద్ధరించాలని చైనా చూస్తోంది. అయితే భారత్ దీన్ని వ్యతిరేకిస్తోంది. సిపెక్ అంటే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళుతోంది. ఇది మన సార్వభౌమత్వానికి వ్యతిరేకం. అందుకే దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓవరాల్ గా ప్రాచీన సిల్క్ రూట్ అనేది భారత్, చైనా సంబంధాలకు చారిత్రక పునాది లాంటిది. ఇది వాణిజ్యంతో పాటు బౌద్ధం, సంస్కృతి మార్పిడికి వేదిక అయింది. ఇప్పుడు ఇది వ్యూహాత్మక పోటీకి కారణమవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు షిప్కీల మార్గం నుంచి సిల్క్ రూట్ తిరిగి ప్రారంభం కాగా రాబోయే రోజుల్లో సహకారం సాధ్యమైతే 2 దేశాలకు ఆర్థిక, సాంస్కృతిక లాభాలు ఉంటాయి. అయితే అదంత ఈజీ కాదు. 2 దేశాల మధ్య విశ్వాసం పూర్తిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సరిహద్దు స్థిరత్వం లేకుండా ఇది వర్కౌట్ అయ్యే పని కాదు. దీంతో మళ్లీ తెరుచుకున్న సిల్క్ రూట్ వ్యవహారం ఇప్పుడు భౌగోళికంగా కొత్త చర్చకు దారి తీసినట్లవుతుంది.